హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈరోజు మన వీడియోలో చికెన్తో ఒక స్పెషల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై కాకుండా కొంచెం వెరైటీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ డోనట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కోసమైనా, ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నా ఇవి బెస్ట్ ఆప్షన్ కదా. పిల్లలు బయట ఫుడ్ కోసం చాలా మారం చేస్తారు. సో అలాంటి టైంలో బయట దొరికే జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఈ చికెన్ డోనట్స్ చేసి పెట్టండి. ఒక్కసారి ఇవి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి అస్సలు నీరు లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోండి. నీరు ఉంటే పిండి జారుడుగా అయ్యి డోనట్ షేప్ రాదు. ఆరబెట్టాక చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చికెన్ పీసెస్ ని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. వీటితో పాటు 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. మీరు ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ కి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ మీకు అచ్చం రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోండి. వీటిని కంటిన్యూగా మిక్సీలో తిప్పకుండా 2-3 పల్స్ల కింద గ్రైండ్ చేసుకుంటూ మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొద్దిగా కోర్స్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల డోనట్స్ వేయించినప్పుడు లోపల జ్యూసీగా ఉండేలా కీమా లాగా వస్తుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ మిక్స్ ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా బ్రెడ్ క్రమ్స్, 1/2 కప్పు దాకా చీజ్ ని వేసుకోండి. చీజ్ ని మీరు స్లైసెస్ కింద కాకుండా ఇలా తురిమిన చీజ్ ని తీసుకోండి. ఇక్కడ మీకు చీజ్ కి బదులుగా ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు. ఇంకా బ్రెడ్ క్రమ్స్ కి బదులుగా రస్క్ పౌడర్, కార్న్ ఫ్లేక్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశానండి. బ్రెడ్ స్లైసెస్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకొని కంప్లీట్ గా చల్లారాక ఫైన్ పౌడర్ లా బ్లెండ్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే కనీసం మీకు 1 మంత్ వరకైనా స్టోర్ ఉంటుంది. చీజ్, బ్రెడ్ క్రమ్స్ చికెన్ మిక్స్ లో కలిసిపోయేలా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు పిండి పల్చగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ ని అప్లై చేసుకుంటూ ఇలా డోనట్స్ షేప్ లో చేసుకొని పక్కన ఉంచుకోండి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతి వేళ్ల మధ్యలో నొక్కుంటూ ఇలా డోనట్ షేప్ వచ్చేలా చేసుకోండి. ఇప్పుడు ఈ డోనట్స్ కి కోటింగ్ చేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి తీసుకోండి. ఈ ఎగ్ లో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ ని ముందుగా ఎగ్ మిక్స్ లో ముంచి బయటకు తీసి వెంటనే బ్రెడ్ క్రమ్స్ లో బాగా అద్దించాలి. ఇలా అన్ని డోనట్స్ కోటింగ్ చేశాక కనీసం 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈ డోనట్స్ ని ఫ్రిడ్జ్ లో కాకుండా మీరు డైరెక్ట్ గా అయినా ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఫ్రిడ్జ్ లో ఉంచితే కోటింగ్ అనేది ఆయిల్లో రాలిపోకుండా పైన మంచి క్రిస్పీ లేయర్ లాగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డోనట్స్ ని జిప్లాక్ కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి. మీరు కావలసినప్పుడు బయటకు తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక డోనట్స్ ని స్లోగా ఆయిల్లో వేసి అలా వదిలేయండి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో కదపకుండా ఒక 1 మినిట్ తర్వాత మెల్లగా తిరిగేయండి. ఈ డోనట్స్ ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపల చికెన్ కుక్ అవ్వదన్నమాట. డోనట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మిగిలిన అన్ని డోనట్స్ ని ఇదే ప్రాసెస్ లో ఇలా 2-3 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుంటూ ఒక ప్లేట్ లోకి పక్కన తీసి పెట్టుకోండి. చూసారు కదా అండి, వేడి వేడిగా ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ డోనట్స్ ని మీకు నచ్చిన సాసెస్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. జనరల్ గా పిల్లలు డోనట్స్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటిది ఇలా చికెన్ తో చేసి పెడితే అస్సలు వదిలిపెట్టరు. ఈసారి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇవి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ అంతా డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరాయో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.